హ్యాబిట్స్ ఉన్నాయి. అందుకే చిరుగా పదకొండవ పాఠం. ఈ పాఠాన్ని మనం ప్రారంభించకపోవడము మనతో పెద్దలైనటువంటి ఎగురు రసేలు ఉన్నారు. ప్రార్థన చేయండి. పాటని లెజిస్లేటివ్గా గౌరవించి జ్ఞానం వచ్చేసి దాన్ని సత్యమైన ధరించి వాటిని జీవించడం మీ నామంలో జ్ఞాపకం చేసుకోమని మీ సమాజంలో ప్రారంభిస్తున్నాను. 11వ పాఠము కొలువులో వేచి ఉండుట. అంటే కొలువులో అంటే వ్యాధులలో లేక బాధలో హింసలో సమస్యలతో అనేటువంటి పదములు మనం వాడుకోవచ్చు. నాకు చెప్పండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి దేవుడు క్రైస్తవులకు కావలసిన ఫలములు ఆత్మఫలములను చూస్తున్నారు. ఈ యొక్క అంశం మీద ఈ పాత్ర మనం రాయగలం. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. దీర్ఘంగా మనం సహించాలి. బాధ వచ్చినప్పుడు కానీ ఏదైనా వచ్చినప్పుడు కానీ మనం అకస్మాత్తుగా మనం విసుక్కోవడము లేకపోతే నిందించడము, వేరువేరుగా ఆలోచన పెరగడము, దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహాలు రావడము, ఇవన్నీ కూడా సహజమే. కానీ ఇక్కడ మనకు చెప్పేటువంటి దీర్ఘశాంతముతో క్రీస్తుతో వేచి ఉండాలి. దీర్ఘశాంతంగా ఉండాలా? యేసుక్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే వేచి ఉంటామో సమస్తము కూడా మనకి అందుబాటులో ఉండడానికి అవకాశం కలుగుతుంది. కనుక దీర్ఘమైన సహనం. తెలుగులో సామెత ఉంది. సహనాన్ని గురించి ఎవరు చెప్తారా? సహనముల కన్నే సముద్రము చిన్నది. సముద్రం ఎంత చిన్నది? పొలవగలమా? సముద్రం పొలవగలమా? 3 భాగాలు సముద్రం ఉంటే ఒక భాగమే మన భూమి. ఎంత పెద్ద సముద్రాన్ని అంటున్నాడు ఇతను. సహనము కన్నా సముద్రము చిన్నదంటే సహనము నీలో ఎంత ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఈ సహనము ఏ విధంగా ఉండాలి? మనకి దీర్ఘంగా ఉండాలి, ఎక్కువగా ఉండాలి, యేసుక్రీస్తుతో ఉండాలి. యేసుక్రీస్తుతో ఎప్పుడైతే ఈ సహనాన్ని కలిగి జీవిస్తూ ఆ కొలువులో ఆ విధంగా ఉంటూ ఉంటావో అది నీకు ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది, నేను చెప్పనది అవన్నీ చదువుకోండి. మనము ఈ సహనం అనేటువంటి దానికి కావాల్సినటువంటి మనం ముందు దేవుడు సహనానికి దేవుడు సహనమూర్తి ఎలా చెప్పగలం? దేవుడు సహనంతో ఉన్నాడని ఏ విధంగా చెప్పగలం? మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన శిలువపై మరణించాడు. ఓకే, ఇంకా పాపం చేసిన తర్వాత చనిపోవడం సంగతి ఖచ్చితంగా చెప్పినప్పటికీ వారి ఎవరు అప్రయోగానికి సహాయకారంగా ఉంది. కాదన్నా అవునంటాను. ఇంకా ఏమన్నా సిలువ మీద మరణం కూడా సహిస్తూ ఇది ఇంకా బాగుంది. ఇంకా దేవుడు మన ఎడల ఏ విధంగా సహనము కలిగి ఉన్నాడు. ఒకవేళ దేవుడికి లేని సహనము లేకపోతే మనం జీవించం. స్పష్టమైందా? ఒక్క మాట చెప్పేసాను. దేవునికి లేని సహనం లేకపోతే ఆదాము ఉండడం, అబ్రహాము ఉండడం, నేను ఉండడం,
గమనిస్తూ ఉంటున్నాం. కీర్తనలు 27వ అధ్యాయము 27వ కీర్తన 14వ వచనం చదవండి. యెహోవా కొరకు కనిపెట్టి ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము, నిర్భయముగా ఉండుము. కీర్తనుడు చెప్తున్నాడు యెహోవా కొరకు కనిపెట్టాలి. ఎప్పుడు బాధలో ఉన్నా కనిపెట్టాలి, సంతోషంలో ఉన్నా కూడా దేవుడి వైపు కనిపెట్టి ఉండుట అనేటువంటి అది మనకు శ్రేష్టము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కనుక మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? యెహోవా కొరకు. ఎందుకు కనిపెట్టాలి? ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టాలి? ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు మన ఎడల, ఆయన సహనం కలిగి ఉన్నాడు మన ఎడల, సుదీర్ఘమైన సహనం కలిగి ఉన్నాడు. అందుకని ఆయన వైపు మనం చూడాలి అని దావీదు చెప్తున్నాడు. దావీదు ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఆయన క్షమించాడు కనుక అనుభవంతో ఆయన చెప్తున్నాడు, అనుభవంతో నేను చెప్తున్నాను. దేవుడు మన యొక్క పక్షంలో ఉన్నాడు కనుక ఆయన వైపు మనం ఎదురు చూస్తూ ఉండాలి. రోమ 5:3 వరకు చదవమ్మా. రోమ 5వ అధ్యాయము 3-4 వచనాలు. ఆగండి. అంతేకాదు ఇంకా ఏం చెప్తాడు చూడండి. ఇంకా ముందు అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమయందును అతిశయపడదును. చూడండి, ఇక్కడ పౌలు చెప్తున్నాడు మహాశ్రమను అనుభవించిన వ్యక్తి శ్రమ దేని తీసుకొస్తుందో మనకి ఓర్పును తీసుకుని వస్తుంది. అంటే సహనం, ఓర్పడి సహనం కదా, సహనాన్ని తీసుకుని వస్తుంది. తర్వాత ఓర్పు సహనాన్ని శ్రమ ఓర్పుని తీసుకుని వస్తుంటే ఓర్పు ఏం తీసుకొస్తుంది? పరీక్ష తీసుకుని వస్తుంది. పరీక్ష ఏం తీసుకొస్తుంది? చివరిగా నిరీక్షణ తీసుకుంది క్రైస్తవం. ఆ నిరీక్షణ కొరకు మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. అంటే శ్రమ, ఈ యొక్క ఓర్పు, పరీక్ష ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవి. ఈ యొక్క గురుసులో ఉన్నటువంటి ఆఖరుడు ఏం చెప్తుంది మనకి? నిరీక్షణ. శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. నువ్వు తోడుకుంటున్నావా లేదా? ఈ శ్రమలో తోడుకుంటున్నావా లేదా? ఈ పరీక్షలో నెగ్గుతున్నావా లేదా అనేటువంటి ఆఖరుడు తెలిసేమిటి మనకి? నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకి జయాన్ని తీసుకుని వస్తానికి అవకాశం కలుగుతున్నది. కనుక సహనము గల దేవుడి యొక్క సహనాన్ని మనం వర్ణించలేము. దేవుడి యొక్క ఆ దీర్ఘశాంతమును కానీ లేకపోతే ఆయన ఉన్న ప్రేమను కానీ ఏ వ్యక్తి కూడా ఎంతవరకు దేవునిలో యొక్క సహనము ఉన్నది అని చెప్పడానికి కొరకర లేదు. మన స్కేల్ చాలు పొరవటానికి, లేక మన మనస్సులు చాలవు, మన ఇంకా చాలా. అందుకని దేవుని యొక్క సహనము అనేటువంటిది చాలా గొప్పది. ఆ సహనములో మనం వేచి ఉండాలి. ఈ యొక్క పాఠంలో, ఈ యొక్క కొలువులో యేసుక్రీస్తుతో ఈ యొక్క వ్యాధుల్లో మనము కొలువులో వేచి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సరే, మనం ప్రార్థన చేసాం, జవాబు రాలేదు. ప్రార్థన చేసాం, జవాబు వచ్చేసాం. బాగుంది కదా? జవాబు రాలేదు. ఎందుకు జవాబు రాలేదు? ఎప్పటి వరకు జవాబు రాలేదు? ఎందుకు? దీని వరకు అది వేచి ఉండండి. జవాబు వచ్చిన దాని వరకు మనం వేచి ఉన్నాం. అవునా? పరీక్ష అయిపోయింది, పాస్ అయిపోయావు, ఇక దాని గురించి ఆలోచన నీకు. ఇప్పుడు ఏదో కార్యం వరకు ప్రార్థన చేశావు, జవాబు రాలేదు, దాని వరకు వేచి ఉన్నాము. ఎలాగ వేచి ఉన్నాము? క్రీస్తుతో కలిసి వేచి ఉన్నాము. ఎప్పుడైతే క్రీస్తుతో కలిసి వేచి ఉన్నప్పటికీ జవాబు రాకపోయినప్పటికీ ఈ యొక్క వేచి ఉండుట అనేటువంటి చాలా మనలో ఉన్నటువంటి దీర్ఘశాంతం. మీరు ఎక్కడికైనా రైల్వే స్టేషన్
స్టేషన్కి వెళ్ళాలనుకోండి, మీ అబ్బాయి అమ్మాయి వస్తుంది, ట్రైన్ వస్తుంది అనుకుంటారు, 10 నిమిషాలు లేటు అని చెప్పారు. వేచి ఉంటావా? 10 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు లేటు, వేచి ఉంటాం. ఇంకొక 10 నిమిషాలు లేటు, వేచి ఉన్నా. ఎందుకు? మీ కుమారుడు వస్తున్నాడు, కుమార్తె వస్తున్నాడు, లేక మీ బంధువులు వస్తున్నారు, వేచి ఉన్నాం. ఇంకా ట్రైన్ లేదు, మళ్ళా చెప్పాడు వేచి, ఇంకొక 10 నిమిషాలు లేటు, వేచి ఉన్నా కదా. ఈ వేచి ఉండేలో ఏ విధంగా ఉన్నాం? ఈ యొక్క వేచి ఉండుటలో ఏ రీతిలో ఉన్నామా? ఏ వైఖరితో ఉన్నామా? ఏ తలంపులతో ఉన్నామా? ఈ యొక్క 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు వేచి ఉండే కొరకు ఏ వైఖరిలో ఏ విధంగా ఉన్నాము? వేచి ఉండే ప్రాముఖ్యం కాదు ఇక్కడ. వేచి ఉండే ప్రాముఖ్యం కాదు. ఎవరైనా కూర్చొని ఎదుర్కొంటే ఆ టైంకి లేవచ్చు, అది కాదు ఇక్కడ. కానీ ఆ వేచి ఉండుటలో నీ వైఖరి, నీ తలంపులు ఏ విధంగా ఉన్నవి అనేటువంటి చాలా ప్రాముఖ్యము. ప్రార్థన చేసిన తర్వాత జవాబు దొరకలేదు, వేచి ఉన్నావు. ఆ వేచి ఉన్నప్పుడు నీ వైఖరి ఏ విధంగా ఉన్నది? అవుతుందా? అవునా? ప్రార్థన చేస్తున్నాను, ఇది నిజమేనా అనేటువంటి ఆలోచనలు చాలా 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 వస్తూ ఉంటాయి. కనుక ఆ యొక్క వైఖరి మాత్రం, క్రైస్తవంలో ఉన్న వైఖరి దేవునికి అవసరం. అది వేచి ఉంటే ఆ వైఖరి చాలా అవసరము అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. ఏదైనా ప్రశ్న ఉందా? ఇంకొక దాని తర్వాత దేవుని యొక్క సమయం, మనకి సమయం ఉంది. ఏంటి మన సమయం? 24 గంటలు ఉన్నాయి. ఉదయం చేస్తాము, ఇదే ఉండాలి, ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, కార్యక్రమాలు ఉన్నాయి, సమయం. కానీ దేవుని యొక్క సమయమే, దేవుని దగ్గర ఉన్న సమయమే వేచి ఉండుడి. అది టైటిల్ మనం, అవునా? దేవుని యొక్క సమయం వరకు వేచి ఉండండి. మీకు అర్థమైంది కదా? వేచి ఉండండి, కానీ నీ కొరకు వేచి ఉండడం కాదు, నువ్వు అనుకున్నట్టు జరగాలనేటువంటిది కాదు. దేవుని సమయం కొరకు వేచి ఉండాలి. దేవుని యొక్క సమయం కొరకు ఎప్పుడైతే వేచి ఉంటున్నామో అది మనకు సత్ఫలితాన్ని తీసుకుని వస్తున్నది. గలతీ 4:4 చదవండి. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు పంపాడు? కాలం పరిపూర్ణం. ఏంటి కాలం? ఏంటి సమయం? ఏ కాలం? ఏ కాలం? దేవుని కాలం ఉందా? దేవుని సమయం, అదే దేవుని కాలం. దేవునికి సమయము ఉన్నది. అందుకని ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివినట్లయితే దేవుని సమయము ఆ ప్రకారం జరగాలంటే ఒక టైం టేబుల్ ఉన్నాయి, అకారాల పట్టిక. మనం అనుకున్నట్టు కాదు మన టైం టేబుల్. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క పట్టిక వేరుగా ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు జలప్రళయం రప్పించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును రప్పించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆ యొక్క బబులోను నుంచి యూదులను రప్పించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ప్రవక్తలను పంపించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు దానియేలు ప్రకటన గ్రంథమును విశ్లేషించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు దేవుని ఈ లోకంలోకి పంపించాడు. కాలం సంపూర్ణమైనప్పుడు కృపకాలను వీక్షిస్తున్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు. ఇది దేవుని యొక్క వాక్యం. ఇది దేవుడిలో ఉన్నటువంటి ఆ యొక్క సమయం. అందుకని ఈ యొక్క దేవుని యొక్క సమయం కొరకు మనం వేచి ఉండాలా. ఇక్కడ కొన్ని తలపులు ఇచ్చాడు, పుస్తకం ఉన్నది, అది నేను చెప్పను, చదువుకోను, ఇందులో నేనే మీకు చెప్తున్నాను. అందుకని దేవుడికి సమయం ఉందా? దేవుడికి సమయం ఉందా?
కొలువులో వేచున్నాడు. కానీ మనం తొందరపడిపోయి చేసినట్లయితే అది బాగోదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నాం. ఈ కాలం అనేటువంటి చాలా ప్రాముఖ్యంగా మనకి తెలియబడుతూ ఉన్నది. సరే, సమయం వచ్చింది అంటే కాలం వచ్చింది. ఆ కాలంలో ఎప్పుడు ఏది జరగాలో దేవుడు తప్పనిసరిగా చేస్తానికి ఇష్టపడుతున్నారు. బాగానే ఉంది. ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే దావీదు, సౌలు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సౌలు ఎవరు? సౌలు ఎవరు? రాజు. ఎవరికి? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు. సౌలు ఏ గోత్రానికి చెందినవాడో తెలుసా? బెంజమిన్ గోత్రం. సౌలు బెంజమిన్ గోత్రానికి చెందినవాడు. మరి పాత నిబంధనలో సౌలు బెంజమిన్ గోత్రానికి చెందితే, కొత్త నిబంధనలో సౌలు వచ్చాడు కదా, సౌలు పౌలు ఈయన గోత్రానికి చెందాడు. ఈయన కూడా అదే గోత్రానికి చెందిన వ్యక్తి, బెంజమిన్ గోత్రానికి చెందిన వ్యక్తి ఈయన కూడా. ఇక సౌలు దావీదులో చూసినట్లయితే దావీదును దేవుడు అభిషేకించాడు. సమయాన్ని తీసుకొచ్చాడు, అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే దావీదు ఆ యొక్క యెరూషలేముకు వెళ్ళి సింహాసనం కూర్చున్నాడా? కూర్చున్నాడా? కూర్చోలేదు. కూర్చున్నాడా? లేదు. ఎందుకే? అభిషేకించాడు దేవుడు సమూయేలు ద్వారా. అభిషేకించిన తర్వాత దావీదు సింహాసనానికి ఆసీనుడు కావాలి, కానీ వెళ్ళలేదు. వేచి ఉన్నాడు. ఆగాడు. ఆగి తన సమయం కొరకు వేచి ఉన్నాడు. ఈ యొక్క దావీదు సింహాసనం ఎక్కడానికి సౌలుకి మధ్యలో కొన్ని వైరాలు జరిగాయి కదా, కొన్ని పోరాటాలు జరిగాయి. ఈ పోరాటంలో ఎవరున్నారు? ఇక్కడ దావీదు ఉన్నాడు. దావీదు వేచి ఉంటున్నాడు. దావీదు వేచి ఉండటమే కాకుండా పోరాటంలో ఉన్నాడు. ఏ పక్కన వచ్చి సౌలు నన్ను హతమారుస్తాడా? భయం, ఆందోళన. ఇది పోరాటం, ఇది వేచియుట, ఇది పరీక్ష, ఇది సహనం. ఇందులో ఆ సౌలు అతని మీద పడకుండానికే దావీదు చాలా బహు జాగ్రత్తగా ఉన్నాడు. తరువాత ఒకసారి ఏం జరిగిందంటే, సౌలు నిద్రిస్తున్నప్పుడు అతని దగ్గర నీడ పుట్టింది కానీ, లేక నీడ చెంబులు కానీ, లేకపోతే అతను వస్త్రం చెందిన కానీ తీసుకుని వెళ్ళిపోయి మీరు చదివినట్టే ఉన్నాను. ఒక పర్వతం మీదకి ఎక్కి సౌలు యొక్క సైన్యాధిపతితో చెప్తున్నాడు, ఓ నువ్వు మగవాడేనా? నీ రాజుకు సంరక్షకుడిగా ఉన్నావా? ఇదిగో ఈ విధంగా జరిగింది అనే సవాలు చేస్తాడు దావీదు. అప్పుడు దావీదు చేసిన సవాలు సౌలు విని, కుమారుడా దేవుని రక్షించాలి. బాగా ఈ యొక్క దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడు చాలాసార్లు. దావీదు ఆ సౌలును హతమార్చాడా? ఎందుకని? ఇతను చంపేస్తేనే సింహాసనం వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోతాం చెప్పడానికి అడ్డుగా ఉన్నాడు. ఎందుకని సౌలును దావీదు నాశనం చేయలేదు, చంపలేదు? ఒకటి దేవుని చేత అభిషేకింపబడినవాడు సౌలు. దేవుని చేత అభిషేకింపబడినవాడు సౌలు. ఇప్పుడు పాఠం నేర్పిస్తున్నాను. అభిషేకింపబడినటువంటి వ్యక్తిని మనం సులభంగా చూడకూడదు. పాపం ఉంటారు, పొరపాట్లు చేస్తారు, కానీ ఆ పొరపాట్లను సరిచేయలేదు, దేవుడే సరిచేయాలి మన యొక్క సమయంలో. అందుకని బహు జాగ్రత్తగా అభిషేకింపబడిన వ్యక్తులలో కానీ, లేక దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి నాయకులలో కానీ మనము అంత తొందరపాటు పడడం మంచిది కాదు. ఇక్కడ దావీదులో ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే, నన్ను దేవుడు అభిషేకించాడు సౌలు చేత కదా, సమూయేలు చేత, నాకు ఆ సింహాసనం వచ్చేస్తాడు అని ఒక్కసారిగా ఆ యొక్క దావీదు సౌలు నాశనం చేయలేదు. ఎందుకంటే సమయం వరకు వేసిన నాయకులను మనం కూడా చేయాలి. వాడు దింపేసి మనం దింపడం ప్రాముఖ్యం కాదు,
ఎక్కడ ప్రాముఖ్యం కానీ కాదు, దాని కొరకు నీవు వేచి ఉండాలా. ఆ సమయం కొరకు, లేకపోతే ఆ యొక్క వృద్ధి కొరకు క్రీస్తుతో నీవు ఎప్పుడైతే వేచి ఉంటున్నావో అది నీకు లాభకరంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంది. అంతేగాని మన సొంత నిర్ణయాలు తీసుకొని నన్ను అభిషేకించారు లేక నన్ను నియమించారు అని ప్రక్కవాడి కిందకి తోసివేసి పైవాడు ఎక్కడానికి ప్రయత్నాలు చేయకూడదు అనే పాట ఇక్కడ మనకి వస్తున్నది. కనుక దావీదు సౌలు యొక్క కుమారుడు జోనాతానుతో చాలా చక్కటి దగ్గర సంబంధం ఉంది. కుమారుడు తండ్రికి హితోపదేశం చేస్తూ ఉన్నాడు. తండ్రి, దావీదు చాలా మంచివాడు, అతను పొరపాటు లేదు, నీవు ఎందుకు అతను నాశనం చేయాలని చూస్తున్నావు అని కూడా హితోపదేశాలు చేస్తూ ఉన్నాడు. పిల్లలు కూడా అదే విధంగా చేయాలి. తల్లిదండ్రులు ఏదైనా జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు కూడా మంచి మార్గంలో జోనాతాను ఏ విధంగా హితోపదేశం ఇచ్చాడో అటువంటి హితోపదేశం బిడ్డలు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు. సాధారణంగా తల్లిదండ్రులు అనేవారు తొందరపడి ఉంటే ఈ యొక్క బిడ్డల ద్వారా ఈ యొక్క ఆరోగ్య కలగడానికి అవకాశం కలుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెబుతూ ఉన్నాం. అంటే దావీదు సమయం వరకు ఆగి ఉన్నాడు. అంటే దేవుడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే వెళ్ళాలి. అంతవరకు నా సమయం రాలేదు, నేను వేచి ఉన్నాను. అందుకనే దేవుడు మొట్టమొదటి దేవుడి సమయం ఏం చెప్పాను, ఆయన సమయం అనుకూలమైనప్పుడు జలప్రలయం నడిపించాడు, యేసుక్రీస్తుని పుట్టించాడు. ఆ సమయం ప్రకారమే దావీదును, తన సమయం ప్రకారమే దావీదును ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కనుక అది దేవుని సమయము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేక రీతిగా చూస్తూ ఉన్నాము. ఈ యొక్క వేచి గుండెలో తొందరపాటు కుదరదు. తొందరపాటు తెలుసు కదా, తొందరపాటు అసలే ఉండదు. వేచి ఉందంటే ఆ తొందరపాటుతో మనము ఏమి కూడా మనం చేయలేము. ఈ తొందరపాటుతో మనము అనేక విషయాలు చేస్తానికి, పొరపాటు చేస్తానికి అవకాశము కలిగి ఉంటుంది. తొందరపాటుతో కొంతమంది ప్రయత్నం చేశారు. బైబిల్ శారా ఏం చేసింది? పిల్లలు లేదు. దేవుడు ఏం చేశాడు? శారా, అబ్రహాము, నీవు ఈ యొక్క ప్రపంచాలకు జనములకు తండ్రి తల్లి అవుతున్నావు అని దీవించాడు. అవునా? దేవుడు దీవించాడు కదా. దీవించి నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు ద్వారా యొక్క లోకం అంతటి కూడా అభివృద్ధి చేస్తానని చెప్పాడు. ఎవరు 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 చెప్పారు? నేనే చెప్పానా? ఎవరో పెట్టుకోండి. నేను ఎవరికి చెప్పనా? మీరు వెళ్ళకపోతే ఎవరికి? ఏమ్మా, దేవుడు ఎవరికి చెప్పాడు? అబ్రాహాము చెప్పాడు, శారా చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు నేను కుమారుడు అనుగ్రహిస్తాను, మీ యొక్క గర్భం నుంచి అనేక మంది జనం వస్తారు, ఆకాశం అలాగే నక్షత్రాలు ఉంటారు, భూమి మీద ఈ యొక్క విశ్వదేవుడే ఉంటారని చెప్పాడు. మరి శారా ఎందుకు తొందరపడిపోయింది? చూచింది 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 ఆరాధన అయ్యో ఇంకెప్పుడు దేవుడు చెప్పాడు, ఇంకెప్పుడు ఏం జరుగుతుందో. శారా తొందరపాటు చేసి అబ్రహాముని ఇరికించింది. అవ్వ పొరపాటు చేసి ఆదాముని ఇరికించింది. చూసారా? ఈ యొక్క పొరపాటు వలన అబ్రహాము తన వాగ్దానాన్ని ఆగకుండా పొరపాటు చేశాడు. ఈ యొక్క ఆగడంతో ఇప్పుడు శారా ఆగినట్లయితే ఇంకా బాగుండేది. ఏ విధంగా ఉండేదో మనకి తెలియదు. కానీ ఆగలేకపోయింది, ఆరాటపడిపోయింది, వేచి ఉండలేకపోయింది. వేచి ఉండలేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అందుకనే ఇప్పుడు ఆ సమస్య ఏ విధంగా తగ్గిందో తెలుసండి. ఒకటి, ఆదాము అబ్రహాముతో వాగ్దాన పుత్రుడు. ఎవరు వాగ్దాన పుత్రుడు? ఎవరు? అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఎవరు? ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఇస్మాయిల్ అవునా కదా?
ఇస్సాకు. వాగ్దానపుత్రుడు ఎవరు? ఇస్సాకు. మరి దాసీపుత్రుడు ఎవరు? ఇష్మాయేలు. ఇప్పుడు గమనించవలసింది చూసినట్టయితే ఆ శాల వేచి ఉండలేదు కనుక ఆ ఇరువురు కుమారులో బయట వచ్చింది. ఆ ఇరువురు జనాంగంలో, ఇరువురు కుమారులు అంటే జనాంగం, యూదులకు ఇష్మాయేలులకు ఎప్పుడు పడదు. ఇది మహా గొప్ప పోరాటం. వేచి ఉండలేనందువలన. అందుకని వేచి ఉండుట అనేటువంటిది ఆ సద్గుణంగానే శారాలో ఉండుంటే ఈ సమస్య లేకపోవచ్చు. వేచి ఉండలేదు కనుక ఈ యొక్క ప్రళయం వచ్చింది. సంసోను వేచి ఉండలేదు. సంసోను వెళ్ళాడు, ఒక అమ్మాయిని చూశాడు, చాలా చక్కగా ఉంది, అన్నీ బాగున్నాయి అనుకున్నాడు. ఆకారాన్ని చూశాడు, బాగుంది. తల్లిదండ్రులకు వచ్చి ఆ అమ్మాయిని చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఏం చెప్పారు? మన వంశం ఉంది, మన బంధువులు ఉన్నారు, మనక ప్రజలు ఉన్నారంటే లేదు, ఆమె చేసుకున్నాను. సంసోను తొందరపాటు పడ్డాడు. ఆ తొందరపాటు ద్వారా అతను ఆ యొక్క న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతిగా అతను చాలా హింస పొందినట్లు మనకి తెలియబడుతున్నది. కనుక శారా వేచి ఉండలేదు, సంసోను వేచి ఉండలేదు. ఇవన్నీ కూడా తొందరపాటుతో జరిగినటువంటి విషయాలు. కాబట్టి ఇటువంటి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏలియా ఎక్కడ ఉన్నాడు? ఏలియా ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కదా. మహాభక్తుడు ఈయన ఏదైనా చెప్తే జరుగుతూ ఉండేది. ఒక పాట కూడా ఉంది, ఏమిటది? కొల్ల భాస్కర్ గారు రాశారు. ఆత్మతో నిండిన భక్తుడు ప్రార్థించక వాన వచ్చి మళ్ళా తిరిగి ఆగిపోయింది. చూసారా? ఆ యొక్క మాట కావాలంటే వర్షం రప్పించాడు. ఎవరు? ఏలియా. వద్దంటే వర్షాన్ని ఆపివేశాడు. అంతేకాదు సుమా, ఈయన కన్వేలు పడుతున్న దగ్గర ఈ యొక్క రాజుతోనూ జెజబెల్తో పోరాడి అక్కడ ఉండే ప్రవక్తలు, అబద్ధపు ప్రవక్తలు అందరినీ కూడా హతమార్చేశాడు. హతమార్చేసిన తర్వాత రాజుకు ఆ యొక్క జెజబెలు ఒక వర్తమానం పంపించింది. ఆ వర్తమానాన్ని విన్నాడు. ఏమిటి? మీరు 1వ రాజులు 19:9 చదవండి. 1వ రాజులు 19:9. మొదటి రాజులు 19:9. ప్రవచనం జరుగుతున్నాను. ఇక్కడ ఒక ప్రవచనం ఉంది మాట్లాడు. జెజబెల్ ఏం చేసిందంటే, ఎంతమందిని చంపించేశావు అని ఏరియా దగ్గరికి ఒక దూతను పంపించింది. జెజబెల్ ఎవరు? అహాబు భార్య. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకొక తీర్పెట్టిన మహారాక్షసు ఈమె వర్తమానం పంపించింది ప్రవక్త ఏరియా దగ్గరికి. ఏమని? ఎంతమందిని చంపించేశావు, రేపు ఈ సమయానికి నిన్ను కూడా వాళ్ళు ఒకరిగానే చంపేస్తున్నాను. ఒకవేళ ఈ విధంగా చేయని పక్షంలో దేవుని యొక్క ఆఖరి పక్షంలో దేవుడు నాకు గొప్ప అపాయం కలిగించుగాక. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నట్టు జెజబెలు నటించి చూపించింది. ఆ మాట విన్నారు. ఎవరు విన్నారు? వర్షం వద్దంటే రప్పించాడు, కావాలంటే ఆపేశాడు. ఆ విధంగా దేవుడు చేసినప్పుడు దేవుడు అన్నీ చేశాడు. కావాలంటే వచ్చింది, వద్దంటే మానేశాడు. ఎంతమంది నాశనం చేశాడు.
ఆ యొక్క కర్మేలు పర్వతం మీద ఆకాశం మీద మహా గొప్ప అగ్ని వచ్చి ఆ యొక్క బలిని అంతటిని కూడా దహించి వేసింది. ఇంత మహా గొప్ప ప్రవక్త పుణ్యపురుషుడు ఈ మాట విని ఏం చేశాడు? అమ్మో, నా ప్రాణం తీసుకోవాలి. ఇంతమంది ప్రాణం తీయలేదా? 450 మంది ప్రవక్త ప్రాణం తీయలేదా? అవునా? మరి నా ప్రాణం తీసేస్తాడట అనేటువంటి భయము ప్రవక్తలో ప్రవేశించి పారిపోయాడు. ఇక్కడ ఏం జరిగింది? ఇంత సహాయం చేశాడు దేవుడు, నా పక్షంలో ఉన్నాడు, అగ్నివర్షం రప్పించాడు, దానవరం చేసేసాడు, అందుకని నేను ఎందుకు పారిపోవాలి అనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా? లేదు. ఆ మాట విన్నాడు, పారిపోయాడు. అంటే దేవుని కొరకు వేచి ఉండలేదు. ఎవరు మహాభక్తుడు ఏదే వేచి ఉండాలి. ఇవన్నీ కూడా మనకి లేఖనముల ద్వారా దేవుడు మనకి ముందుగానే ఇవన్నీ కూడా చూపిస్తూ, ఈ మోషే కానీ, ఈ యొక్క శారా కానీ, ఏలియా కానీ, దావీదు కానీ వీరు చేసినటువంటి నమ్మకం కూడా మనకు చూపిస్తూ, ఇవి మీకు దృష్టాంతరములుగా ఉన్నాయి అని చెబుతూ ఆ విధంగా ఉన్నాడు. అక్కడికి పారిపోయిన తర్వాత దేవుడు వాళ్ళు అర్పించాడు, వాళ్ళు చెప్పినట్టు తెలియజేస్తాడు. కనుక వేచి ఉండుట ఇది మన అంశం. ఎంతటి సమయం అయినప్పటికీ, ఎంతటి కులమైనప్పటికీ వేచి ఉండటం. ఉదాహరణ చెప్తాను నేను. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాడు ఏం చేశాడు? చేశాడు? ఆజ్ఞ ప్రకారం కట్టేసేసి తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేశాడు. వీళ్ళు ఎక్కడైనా వేచి ఉన్నారా? వీళ్ళు ముగ్గురు ఎక్కడైనా వేచి ఉన్నారా? ఆజ్ఞ ఏమిటి? వీళ్ళని తీసుకుని వెళ్ళి నమస్కారం చేయకపోతే అందులో పడేయండి. వచ్చారు, నమస్కారం చేస్తారా? చెయ్యము. అయితే సంఖ్యలు వేస్తారు, తీసుకుని వెళ్ళి అందులో పడవేయకపోవడము వీళ్ళ యొక్క మనస్సు ఏ విధంగా ఉందో ఆలోచించారు. ఏలియా ఇక్కడి నుంచి పారిపోయాడే, మీ ప్రాణం తీస్తానంటేనే మరి షడ్రకు వేషంగా అభివృద్ధి ఏం చేశారు? అయ్యో కాదు, ఏమి నమస్కారం చేస్తామన్నారా? అనలేదు. అది వేచి ఉంటున్నా. ఆ ఎంత సమయం ఉన్నప్పటికీ తీసుకుని వెళ్ళి ఆ ముగ్గురు భక్తులను తీసుకుని వెళ్ళి ఆ యొక్క కొలువులో, ఆ అగ్నిగుండంలో పడవేసినప్పటికీ వాళ్ళు ఆ విధంగానే నిశ్చలముగా, ధైర్యముగా వేచి ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక విషయం చెప్తాను. ఇప్పుడైతే తీసుకుని వెళ్ళి అందులో పడేస్తాడు ముగ్గురు వ్యక్తులని, తీసుకుని వెళ్ళిన వాళ్ళు భస్మం అయిపోయారు, అందులో పడేసిన వాళ్ళు మాత్రం కాలిపోయారు, వీళ్ళు ముగ్గురు మాత్రం లోపల ఉన్నారు. అంటే వీళ్ళకంటే ముందుగా యేసు క్రీస్తు అక్కడ ఉండి శత్రుకు మేషకు అబేద్నెగో నేను ఉన్నాను. క్రీస్తుతో వేచి ఉండటం, ఇది క్రీస్తుతో వేచి ఉండుట. క్రీస్తు ఉన్నాడు, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఇటువంటి కొలిమి అనేటువంటిది, ఇటువంటి సహనము అనేటువంటిది ఇది చాలా అవసరం. కాబట్టి ఆ విధంగా చేయండి అనేటువంటి చెప్తున్నాను. ఇంకొకటి జన్మ ముగించేస్తాను. యెహోవాను బట్టి సంతోషించడం నేర్చుకోండి. యెహోవాను బట్టి సంతోషించడం నేర్చుకోండి. కీర్తనలో 37వ చదవండి. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యము చేయవారు. ఇది చాలా జాగ్రత్త. వ్యసన పడి దుఃఖించుకున్నారా? దేవుడు చూస్తాం. ఎవరైనా చెడ్డవారు ఉంటే వాళ్ళని చూసి అప్పో వీడ చాలా దరిద్రుడండి, నరహంతుడండి, లేకపోతే దొంగండి అని చెప్పుకున్నాం. మరి నేనేంటి? వ్యసన పడుతుంది, అది నీ పని కాదు, దేవుడి పని అని చెప్తూ ఉన్నాడు. ఇదే వచ్చినప్పుడు నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. మన మార్గాలు ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నట్టే యెహోవా యొక్క మౌనముగా ఉండి ఆయన కడుపు కనిపెట్టుకుని మౌనముగా
కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. ఏ దీర్ఘశాంతం కావాలంటే పాపం రాకూడదు. ఈ దీర్ఘశాంతం కావాలంటే ఆగ్రహం విడిచిపెట్టు. ఇవన్నీ కూడా సూక్తులు, దేవుడి ద్వారా మనకు వచ్చే సూక్తులు. ఇవన్నీ కూడా ఆయన కొరకు ఎదురు చూసేటువంటిది. ఈ సహనము, ఈ ఓర్పు, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తున్నాయంటే యేసు క్రీస్తుతో నీవు ఉన్నప్పుడు వస్తున్నాయి. యేసు క్రీస్తు మనలో జీవించినప్పుడే వస్తున్నాయి. అది రావాలంటే మనకు కావాల్సింది విశ్వాసం. అది రావాలంటే మనలో లేఖనం. మీరు మత్తయి 6:33 చదవండి ఒకసారి. 6:33 మత్తయి 6:33. కాబట్టి చదవండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుని, ఆయన రాజ్యాన్ని నీతిని మొదటి వెతకండి, మిగతా దేవుడు చూస్తున్నాం. కనుక క్రీస్తుతో కొలిమిలో వేచి ఉండుట ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నీ చిత్తము, నీ మహిమను, నీ సర్వానందము మీరు మాకు అనుగ్రహించడానికి రక్షించమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి.